మెగా ఫ్యామిలీలో పుట్టడం ఒక అదృష్టం అని అందరికీ అనిపిస్తుంది. కానీ ఆ పేరుకి తగ్గట్టే నిలబడడం అదొక యుద్ధం. టుడే మనం మాట్లాడుకునే వ్యక్తి ఒక హీరో కాదు, ఒక జర్నీ, ఒక ట్రాన్స్ఫర్మేషన్. హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 2007లో చిరుతాటో ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఫస్ట్ సినిమా ఆయన ఎక్స్పెక్టేషన్స్ స్కై హై. ఎందుకంటే ఈజ్ ద సన్ ఆఫ్ చిరంజీవి గారు, ద మెగాస్టార్. చాలా మంది అనుకున్నారు మెగాస్టార్ కొడుకు కాబట్టి ఈజీగా సక్సెస్ వస్తుందని. కానీ రియాలిటీ ఏంటంటే ప్రెషర్, కంపారిజన్, క్రిటిసిజం ఇవన్నీ ఫస్ట్ నుండి స్టార్ట్ అయ్యాయి. కానీ 2009లో ఒక సినిమా మొత్తం గేమ్ మార్చేసింది, మగధీర. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ ని ఒక స్టార్ నుండి మాస్ ఫినామినన్ గా మార్చింది. 100 మెంబర్స్ ఫైట్ కానీ, ఆ రాజసం కానీ, ఆ సెట్స్ కానీ మొత్తం ఇండియన్ సినిమానే మార్చేసింది. ఆ మూవీ తర్వాత కంపారిజన్స్ మాత్రం ఇంకా పెరిగిపోయాయి. చిరంజీవి లాగా డాన్స్ చేస్తాడా, యాక్టింగ్ సేమ్ రేంజ్ లో ఉందా అని ప్రతి స్టెప్ లో కంపారిజన్. సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. ఆరెంజ్ అప్పట్లో ఫ్లాప్, కానీ ఇప్పుడు కల్ట్ క్లాసిక్. జెన్జీర్ బాలీవుడ్ లో ట్రై చేశాడు, కానీ బిగ్ సెట్ బ్యాక్. ఈ ఫేజ్ లో క్రిటిసిజం స్పీక్ వెళ్ళింది. యాక్టింగ్ రాదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వల్లనే స్టార్ అయ్యాడు, ఇలాంటి మాటలు ప్రతి యాక్టర్ ని బ్రేక్ చేస్తాయి. కానీ ఇక్కడే రామ్ చరణ్ డిఫరెన్స్ చూపించాడు. సైలెంట్ గా ఫోకస్ తో కంబ్యాక్ ఇచ్చాడు. ధ్రువ పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అయిపోయింది. రంగస్థలంతో కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. చిట్టుబాబు క్యారెక్టర్ తో అందరికి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఐఎమ్ నాట్ జస్ట్ స్టార్ కిడ్, ఐఎమ్ అన్ యాక్టర్. ఆ రోల్ కోసం ఆయన చేసిన ఎఫర్ట్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, ఎమోషన్, ఎవ్రీథింగ్ టాప్ లెవెల్. తర్వాత వరల్డ్ స్టేజ్ మీదకి తీసుకెళ్లిన సినిమా RRR. అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో అప్రిషియేషన్ తెచ్చుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ కూడా యాక్టింగ్ ని ప్రేస్ చేశారు. ఫ్రమ్ మెగా పవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడే కంప్లీట్ అయింది. కానీ ఈ జర్నీ మొత్తంలో ఒక ఇన్విజిబుల్ ప్రెషర్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి లెగసీ ఒక పక్కన ప్రైడ్, ఇంకో పక్కన బర్డెన్. ప్రతి స్టెప్ లో కంపారిజన్. కానీ రామ్ చరణ్ ఏం చేశాడు? కంపీట్ అవ్వలేదు, కాపీ చేయలేదు, తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక హీరో కాదు, ఒక ఇన్స్పిరేషన్. ఫెయిల్యూర్స్ వచ్చినా, క్రిటిసిజం వచ్చినా, కంపారిజన్ ఉన్నా, కన్సిస్టెన్సీ ఉంటే, డెడికేషన్ ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని ప్రూవ్ చేశాడు. సో టుడే ఆన్ హిస్ బర్త్డే లెట్స్ సెలబ్రేట్ నాట్ జస్ట్ ద స్టార్ బట్ ద స్ట్రగుల్, ద పర్ఫార్మెన్స్, ద జర్నీ. హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మెగా లెగసీని క్యారీ చేస్తూ గ్లోబల్ స్టేజ్ మీద మన తెలుగు సినిమాని ఎలివేట్ చేసిన హీరో. మీరు ఇలాగే ఇంకా పీక్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫ్రమ్ చిరుతా టు RRR, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ జర్నీ, దిస్ ఇస్ లెగసీ.